రవితేజ రవి అన్న కెరియర్లోనే వేరే లెవెల్ మూవీ, వేరే లెవెల్ మూవీ. ఇది నెక్స్ట్ లెవెల్. బ్లాక్ బస్టర్. మరో 100 కోట్ల సినిమా ఇదన్నా. అన్న అమ్మోరు ఫైట్ ఉంది, అమ్మోరు ఫైట్ ఉంది. పబ్జి కాదు, అమ్మవారి ఫైట్. లియాన్ నించుంది కానీ డైరెక్టర్ గారు స్క్రీన్ కెమెరా, ప్రొడక్షన్ వాల్యూ, కెమెరా చాలా బాగుంది, చాలా బాగుంది. ఫ్యాన్సీ వేరే చాలా హ్యాపీ అన్నమాట. గన్సీన్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. గన్స్ అయితే కానీ రవితేజ కానీ ఇలా కొత్త లుక్ లో చూస్తాం మీకు ఎలా ఉంది? చాలా చాలా బాగుందన్న, చాలా వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. చాలా హ్యాపీ అన్న, వెరీ గుడ్ హ్యాపీ. జై రవితేజ. ఎలా ఉంది కొనకాలు? ఫస్ట్ హాఫ్ నుంచి బొక్క అనుకున్నా, సెకండ్ హాఫ్ నుంచి గుద్దాలు బాగుంది. ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో? బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ బ్రో. అలాగా ఎలా ఉందన్న? బాగుందన్న, బాగుందన్న. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. ఈగల్ 2లో వేరే లెవెల్ అన్న సినిమా. బీజేఎం మస్తు కొట్టింది. ఎలా ఉందన్న? ఎలా ఉంది బ్రో? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కేజీఎఫ్ అన్న. ఇంటి కొట్టాడు నన్ను కెమెరా. క్లైమాక్స్ ఫైట్ అన్ని ఎలా ఉంది? పార్ట్ 2 అంటే వెయిటింగ్ పార్ట్ 2 కోసం. ఓకేనా? సినిమా భయ సూపర్ హిట్ భయ. అసలు ఇట్టేందన్న చాలా బాగుంది సినిమా. ఇంత జెన్యున్గా ఎప్పుడు చూడలేదు. చాలా అంటే చాలా బాగుంది. అసలు రవితేజ అన్న ఏమన్నా యాక్ట్ చేసిన భయ్య మామూలుగా లేదు. నిజంగా మాస్ మహారాజ్ అంటే మరోసారి నిరూపించిండు. ఇరగా తీసిన అయ్యా నిజంగా చాలా రోజుల తర్వాత భారీ ఎత్తున హిట్ అనమాట. అసలు ఇప్పట్లో ఏ సినిమా కూడా పనికిరాదు నాకు తెలిసి. అయితే ఈ 1 వీక్ ఇదే హిట్ సినిమా ఇంకేది లేదు భయ్య. చాలా బాగుంది. సినిమా గురించి ఒకటి క్లియర్ చెప్తా చూడు. అసలు అజయ్ ఘోష్ కామెడీ ఉంటుంది అయ్యా, నిజంగా మామూలుగా ఉండదు. అంటే మనము రవితేజ నుంచి అయితే కామెడీ కానీ వెటకాలం డైలాగ్స్ కానీ అన్ని పక్కన పెడితే ఈ సినిమాలో మాత్రం కామెడీ కంటే యాక్షన్ ఈ మూవీ భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ యాక్షనే, ఎక్కడ తగ్గలేదు. ఆ ఫైట్లు కూడా మామూలుగా లేవు భయ్య. పబ్జి గేమ్కి మించి ఉన్నాయి ఫైట్లు. అయితే మామూలు ఫైట్లు లేవు అసలు. ఈ సినిమాలో ఫైట్ల కోసం అయితే ఒక లెవెల్లో చూడొచ్చు, మరోసారి చూడాలని. సినిమా గురించి ఒకటే భయ్యా, ఏమన్నా చెప్పాలనుకుంటే సినిమా గురించి రవితేజ అనే యాక్టింగ్ గురించి చెప్పాలి భయ్య. ఏరే లెవెల్లో తీసిండు అసలు. ఆ ప్రొడక్షన్ లెవెల్స్ కానీ, సాంగ్స్ కానీ, ఆర్ఆర్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అప్పో ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉంది. సినిమా ఒక లెవెల్ ఉంది, ప్రతి ఒక్కరు చూడొచ్చిన సినిమా భయ్య. నిజంగా February 14th కూడా లవర్స్కి మాత్రం పండగ. ఎందుకంటే ఇందులో ఇంకో సాంగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఆ సాంగ్ ఉంటుంది భయ్య రొమాంటిక్గా ఏమన్నా ఉంటుంది. ఆల్రెడీ గల్లంతా అయిపోయిన అమ్మాయిలు మొత్తం పండగ చేసుకుంటారు. లవర్స్తో మాత్రం ఖచ్చితంగా వెళ్తారు. బాగుందన్న, ఒక మంచి మెసేజ్ తోటి వచ్చిన సినిమా. అలాగే మంచిగా ఒక ఇంపార్టెంట్ రోల్స్, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, ఎవ్వరు మిస్ కావద్దు. ఈగల్ మూవీ అనేది ఒక వండర్ఫుల్ స్టోరీ. ఎలా ఉంది? ఆడ కట్అవుట్ ఎట్లుంది, లోపల కూడా అదే సేమ్ బాడీ కట్అవుట్. ఏం లేదా అన్న, ఇది ఒకటి కార్తీక్ కట్అవుట్ సినిమాటోగ్రఫీ, ఆయన తీసే డైరెక్షన్, మా అన్న చూపించే ఎలివేషన్స్, ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అయితే ప్లస్ అన్నది మొత్తం. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక మావాడు కూడా ఒక్కొక్క సీన్ నెక్స్ట్ లెవెల్ అన్న. ఒక్కొక్క లుక్ ఎలివేషన్స్ అయితే కేజీఎఫ్ రేంజ్. మళ్ళీ ఫస్ట్ ఏమో ఒక బియర్డ్తో ఉన్నాడు, తర్వాత హాలీవుడ్ రేంజ్లో ఉన్నాడు, తర్వాత ఇంకో రేంజ్. మొత్తం మీద కేజీఎఫ్ ఎట్లుందో అట్లనే ఉంది. అండ్ అనుపమ విషయానికి వస్తే ఆమె వేరే లెవెల్. ఆమె చాలా మంచిగా చూపించారు. మళ్ళీ ఇంకోటి ఇది కావ్య తప్ప ఈ లవ్ స్టోరీ బాగుంటుంది అన్న. ఎమోషనల్స్ కూడా బాగుంటాయి. డాడీ ఫాదర్ నుంచి ఎమోషన్ కూడా ఉంటుంది. ప్లస్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ చాలా బాగున్నాయి. సాంగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అన్న. సాంగ్స్
సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. మొత్తానికి అయితే సినిమా బ్లాక్ బస్టర్ అన్న, ఏ మాత్రం తగ్గద్దు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అంతే. ఫస్ట్ టాక్ ఇటు తీసి నాన్న వేరే లెవెల్ ఉన్నది, ఇటు తీసి నాన్న వేరే లెవెల్ ఉన్నది. సినిమా ఒక కేజీఎఫ్ ఎలివేషన్స్ ఉన్నాయి మళ్ళా మళ్ళా రకరకాలు వస్తాడు రవితేజ. ఫైనల్ గా మామూలుగా లేదు సినిమా, గ్లోబల్ ఇష్యూ గురించి ఎవ్రీ షాట్. బియర్తో ఎలా ఉన్నారు? బియర్తో ఎలా ఉన్నాడు? గడ్డంతో పబ్జీ గేమ్ ఎలా ఉంది? పబ్జీ గేమ్ ఎవరైనా నెగిటివ్ టాక్ ఇస్తే త్రివిక్రమ్ మడత పెట్టినా మడత పెట్టినా కానీ అత్యప్ మాత్రం మడత పెట్టేస్తాడు. పక్కా పక్కా రవితేజ ఫ్యాన్స్ కూర్చొని మడత పెడతాడు అంతే. తగ్గాల విషయం ఆల్రెడీ కొన్ని మడత పెడతాం. హాలీవుడ్ హీరోలా 1000 కోట్లు పెట్టినాం, 2000 కోట్లు పెట్టినాం అన్నారు. ఇప్పుడు మావానికి నార్మల్ రేటే ఇచ్చారు. టికెట్ ఛార్జ్ ఎలా ఉంది? నార్మల్ చెప్తా 200 రూపీస్ టికెట్ చేసి మరి ఈ సినిమా 200 చూసే సినిమా కాదు. 10,000 పెట్టి చూసే సినిమా, 10,000 పెట్టాను చూసే సినిమా. ఇది ఎలా ఉందన్న రవితేజ అన్న యాక్టింగ్ ఎలా ఉంది? రవితేజ్ అన్న కొత్త రవితేజ్ అన్న, ఇలాంటి రవితేజ్ అన్నని టాలీవుడ్ లో ఎవరు చూడరు. అలాంటి రవితేజ్ అన్న మా మాస్టర్. బాగుందన్నా, బాగుంది. ఒకటే చెప్తున్నా, అప్పుడు ఇష్టం వేరే రవితేజ, ఇప్పుడు ఇష్టం వేరే రవితేజ. కొత్త కొత్త ఉన్నాడు అన్న రవితేజ అయితే. మొత్తం గెటప్ కానీ, కానీ బాడీ లుక్స్ కానీ, యాక్షన్ కానీ సూపర్, మొత్తం సూపర్. నువ్వు మొత్తం అట్లా చూసా ఎంతగా లోపల అయితే మొత్తం పేలిపోయిందన్న థియేటర్లో. ఒకటి కూర్చోలే, అందరు లేచి ఉన్నారు. మా ఫ్యాన్సే కాదు, బయట ఫ్యామిలీస్కైనా అందరు ఆడియన్స్ అయినా మంచి చూడాల్సిన సినిమా. బాగానే ఉందన్న. ఇంకోటి లవ్ స్టోరీ ఉందన్న. లవ్ స్టోరీ అంటే అది ఎలా ఉందంటే అన్ని సినిమాలలో కానీ దేంట్లోనా కానీ లవ్ స్టోరీ హీరోయిన్ కానీ హీరో కానీ కలిసి అది అనేది అట్లుంటుంది. కానీ లవ్ స్టోరీ అనేది మాత్రం ఉండి గన్స్ తోటి బుల్లెట్స్ తోటి పరిచయం చేసే లవ్ స్టోరీ అన్న. దానికి హ్యాండ్స్ అప్ అన్న వెళ్ళి స్టోరీ అయితే. ఏం సినిమా చేసారు భయ్యా? హైలైట్ ఎలా ఉంది? సినిమా మాత్రం వస్తే ఏం సినిమా చూసినావు భయ్యా? ఈగల్ ఎలా ఉంది? రవితేజ అన్న ఆడ కట్అవుట్ ఎట్లుంది, లోపల కూడా అదే సేమ్ బాడీ కట్అవుట్. ఏం లేదు అన్న, ఇది ఒకటి చెప్తా. కార్తిక్ కట్అవుట్ సినిమాటోగ్రఫీ, ఆయన తీసే డైరెక్షన్, మా అన్న చూపించే ఎలివేషన్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అయితే ప్లస్ అన్నది. మొత్తం ఒక్కొక్క సీన్ ఒక్కొక్క గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక మావాడు కూడా ఎలా ఉంది? ఒక్కొక్క సీన్ వేరే looks అన్న. రవితేజ నెక్స్ట్ లెవెల్ అన్న. ఒక్కొక్క లుక్ ఎలివేషన్స్ అయితే కేజీఎఫ్ రేంజ్ మళ్ళా ఫస్ట్ ఏమో ఒక బియర్డ్తో ఉన్నాడు, తర్వాత హాలీవుడ్ రేంజ్లో ఉన్నాడు, తర్వాత ఇంకో రేంజ్. మొత్తం మీద కేజీఎఫ్ ఎట్లుందో అట్లనే ఉంది. అండ్ అనుపమ అన్న, అనుపమ విషయానికి వస్తే ఆమె వేరే లెవెల్, ఆమె చాలా మంచిగా చూపించారు. మళ్ళీ ఇంకోటి ఇది కావ్య తప్ప ఈ లవ్ స్టోరీ బాగుంటుంది అన్న. ఎమోషనల్స్ కూడా బాగుంటాయి, డాడీ ఫాదర్ నుంచి ఎమోషన్ కూడా ఉంటుంది. ప్లస్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ చాలా బాగున్నాయి. సాంగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అన్న. సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. మొత్తానికి అయితే సినిమా బ్లాక్ బస్టర్ అన్న, ఏ మాత్రం తగ్గద్దు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అంతే. ఫస్ట్ టాక్ బాగాలేదన్న అంతే ఇక.